తెలంగాణ, జై కేసీఆర్. ఏమమ్మా సప్పుడు చేస్తున్నారు అందరూ, నిమ్మడంగా అంత రుమాలు కట్టుకోను. మంచి బిర్యానీ అడిగి పెడుతున్నామాడా, దర్శకైనా గట్టిగా అనాలి. జై తెలంగాణ. అందరు చేతులు ఇవ్వటంగా మొగోళ్ళు సపోర్ట్ చేస్తలేదా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. మంచి దమ్మున్నాడు. అందరికి ఒక 10 నిమిషాలు సైలెంట్ ఉంటుంది, సార్ మాట్లాడతాడు ఎంబడే. అందరికి కూడా నమస్కారం. ఒకటే సార్, భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మేడ్చల్. కాకపోతే 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉండే. భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేదు. అది మా మేడ్చల్ మల్లారెడ్డి నియోజకవర్గమే ఉందట. అలాంటి దాన్ని తీసుకుపోయి తుకుడలు చేసి 440 మంది లీడర్లు ఉంటే మాత్రం 220 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండే. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. పగతోటి, మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. 16 కార్పొరేటర్లు అయినాయి. ఒక దాంట్లో కూడా ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. మా వాళ్ళు మొన్న 3 మున్సిపాలిటీలలో ఎలక్షన్ పెడితే వన్ సైడ్ మేడ్చల్ కార్యకర్తలు, మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. వాళ్ళు ఉర్రుదవులు వీరు, మేమే గెలుస్తున్నాం. మల్లారెడ్డిని ఓడగొడతామని ఉర్రుదలు వీరు మల్లారెడ్డిని ఓడగొడతామని ఘోరంగా అట్టర్ బ్లాక్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. ఈరోజు మా బిడ్డ చైర్మన్, నా స్టూడెంట్, మా కాలేజీ స్టూడెంట్, బిడ్డ పాస్ అయింది, ఆమె చైర్మన్ చేస్తా. బంగారు బస్సు అమ్మాయి మా బిడ్డ. అట్లా అలాంటి మంచి ఆనిముత్యాలను అంతకుముందు కూడా యంగ్ మేయర్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా, చిన్న ఏజ్లో 24 ఏళ్లలో మేయర్ చేసి ఇంతమందిని అభివృద్ధి చేసి మేయర్లు, చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మా పార్టీ ప్రెసిడెంట్, మిగతా మా మల్లేశన్న గారు, మా కార్పొరేటర్లు, మా నాయకులు, యువ నాయకులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కూడా, మా జక్క వెంకన్న, మా కాబోయే మళ్ళా ఎంపీ నిలబడ్డ మా రాగిరి లక్ష్మారెడ్డి అన్న, మా ఇన్ఛార్జ్ మా జహాంగీర్ బాయ్, మా సంజీవరెడ్డి ప్రెసిడెంట్, మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా భాస్కర్ గారు, కాబోయే కార్పొరేటర్ భాస్కర్ గారు, దశ తిప్పల పట్టుకుంటాను 1%. ఊరు 1% కాలు పట్టుకుంటున్నా, 1% స్టార్ట్ చేసిన మంచి పిల్లగాడన్న భాస్కర్, ఉద్యమకారులన్న. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మన పోచన్న జాయిన్ అయ్యిండు. పోచన్న అంటే ఎవరో తెలుసా? మా అన్న. అదే మాదిరిగా మధు కూడా మంచిగా స్కూల్ నడిపిస్తాడు. వాళ్ళు బ్రహ్మాండంగా జాయిన్ అయ్యిండు మధు. చాలా చాలా ధన్యవాదాలు మధు, మంచోడు. పోచన్న కూడా మా అన్న దగ్గర అన్నాడు. ఆయన మా దగ్గర బంధం ఉంది. పాపం ఏదో మర్చిపోయి కదా బాధలో పోయింది, కానీ మళ్ళీ వచ్చేసినాను. మళ్ళీ చాలా మంది గవర్నమెంట్ మారినప్పుడు అటు పోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ వస్తాను తయారవుతారు. పాపం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మాదిరిగా ఇంత పెద్ద ప్రోగ్రాంకి వచ్చిన మా మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈరోజు మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరో తెలుసా? మనకు కాబోయే సీఎం, ఒక గట్టిగా సరాలి సీఎం కేటీఆర్. అందరికీ ధన్యవాదాలు. మంచిగా
అలా మా మేడ్చల్లా ఏ మున్సిపాలిటీలా ఏ కార్పొరేషన్లా చెక్కు చెదరలే కార్యకర్త, చెక్కు చెదరలే. ఒక సైనికుల లెక్క పనిచేస్తారన్న, ఒక యుద్ధంలో కార్గిల్ యుద్ధం లెక్క పనిచేస్తారో. ఎలక్షన్ వచ్చిందనుకో మా రాజకీయ నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు అంత బాగా పనిచేస్తారు, అన్ని వదిలిపెట్టి కూడా అంత బ్రహ్మాండంగా బాగా పనిచేస్తారు. కాకపోతే మమ్మల్ని మా నాయకులను మీరు ఇంకా ఈ నాయకులను చూస్తే నాకు కడుపు నిండిపోతుందన్నా, నా జీవితం ధన్యమైపోయిందన్నా, నా జీవితం ధన్యమైపోయింది. ఈ నాయకులు ఇంకా అన్న చెల్లెళ్ళు అన్నా తమ్ముడు ఏడదక్కడన్నా ఈ బలగము మనకు దొరకదన్నా, ఈ బలగం దొరకదన్నా, బ్రహ్మాండమైన బలగం. కాబట్టి మనమందరం కూడా మనము తెలంగాణను మేడ్చల్లు అభివృద్ధి చేసిన మనమే, మన కేసీఆర్ చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలను 12,760 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కరి మంచి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 9 లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్. ప్రపంచమంతా తిరిగిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని నంబర్ 1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తెలంగాణ అలాంటి రాష్ట్రాన్ని, అంత అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సత్యనాశ్ చేసింది. సత్యనాశ్ 2.5 సంవత్సరాల నుండి భరించలేకపోతున్నాం. దినం గడిచేది కష్టమైపోయింది కాంగ్రెస్. దినం గడిచేది రోజు పేద ప్రజలకైతే చాలా న్యాయం అయిపోయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చింది ఇంకా చూట మాటలు, దబాబు, దాగులు, కూలగొట్టడు, హైడ్రా. ఇక్కడ మనం 118 జీవో ఇచ్చినామన్నా వాళ్ళకి మొత్తం లైన్ పెట్టి కూలగొట్టేసిందట, మొత్తం భూస్థాపితం చేసింది. పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేస్తుంది. మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ సీఎం కావాలి, మనకు మన కేటీఆర్ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా. మనకి ఇప్పుడు రైట్ టైం అన్నా, మనం కొద్దిగా కష్టపడాలి, మనం అందరం కూడా కార్యకర్తలను మళ్ళా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ లో పోదామన్నా పోతలేరన్నా, మా దాంట్లో ఒక 40% పోయిరన్నా, పోయి ఇప్పుడు మళ్ళీ మొత్తం వస్తారన్నా. అలా ఏం లేదు వాళ్ళ పాపము, వాళ్ళు పోయి మొత్తం అవుట్ అయిపోయారు. వాళ్ళు పాపం పోయిన వాళ్ళంతా కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు కానీ అవుట్ అయిపోయారు. ఏం చేస్తారు, కొందరు ఉంటారు కదా. కానీ వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా కాపాడుకోవాలి. కార్యకర్తలను మంచిగా కాపాడుకుంటున్నాము. మంచిగా బ్రహ్మాండమైన మేడ్చల్ పర్ఫెక్ట్ కార్యకర్తలు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు, మంచి నాయకత్వం ఉంది. మీ ఆధ్వర్యంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాం. ఇంకా ముందుకు పార్టీని ముందుకు తీసుకుపోతామన్నా. జై తెలంగాణ.